కానీ కానీ ఈ రోజు వాళ్ళందరినీ పిలుచుకుని కేసీఆర్ గారు గుడ్ పీపుల్. ఓకే, కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళందరినీ పిలుచుకుని బతిమాలుకోవాల్సిన పరిస్థితి దిగజారిపోయారు కదా. ఎందుకు ఇంత దుస్థితి వచ్చిందని అనేది. గతంలోనేమో ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా, ఎవరితో మాట్లాడకుండా, నేనే నవాబుని, నేనే నిజాముని అన్నట్టుగా ప్రవర్తించి మరి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. ఏంటి రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. క్లారిటీగా ఉంది దాంట్లో. బెల్లం చుట్టూ తీగలు ఉంటాయి దాంట్లో. మనం అలవాటు కొత్తగా నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ 19 మంది ఉంటే 12 మందిని నేను విలీనం చేసుకున్నాను అని చెప్పేసి పార్టీనే సిపిఐ పార్టీలో ఒక ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ గారు ఏమైందండి? ఒక సిపిఐ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉంచలేరా? ఆయనకి ఆ పార్టీని విలీనం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒకసారి 15 మంది నెగ్గారు తెలుసుగా మీకు. అందులో కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళారు. ఎవరో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళారు. 2014లో 15 మంది నెగ్గారు. దాంట్లో మిగతా వాళ్ళని విలీనం చేసుకుని మేము విలీనం చేసేసుకున్నాం అన్నారు. సరే, తర్వాత మళ్ళీ 2 నెగ్గారు. 2019లో బీజేపీకి ఒకే ఒక సీట్ నెగ్గింది. రాజేష్ సింగ్ గారు దమ్ముడు నిలబడి నెగ్గాడని. రెండో సీటు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు నెగ్గారు, నాగేశ్వరరావు గారును సండ్ర వెంకట వీరయ్య. మళ్ళీ రెండోసారి ఎన్నిసార్లు విలీనం చేసుకుంటారు పెద్ద పార్టీలని? మీకు రూల్ అడ్డం పెట్టుకుని ఆ రోజు అహం బ్రహ్మస్యమండి నేను చెప్తున్నాను. కేసీఆర్ గారికి డెఫినెట్. కానీ నేను 2 విషయాలు చెప్తున్నా. ఆయన ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చారో ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. డెఫినెట్గా స్టార్ట్ అయింది. ఇది ఒక విధంగా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని భారతదేశం పార్టీ పెట్టమన్నారు. ఆ రోజు ఆడిటర్ గారు చాలామంది పెద్దలతో కూర్చొని నేను పెడతానని మొదలన్న తర్వాత సార్ మన డబ్బులు లేవు. ఆయన డబ్బులు ముట్టుకోడు. ఆయన పార్టీ కోసం ఎవరిని ఇస్తే పావులపేడేమో కానీ డబ్బులు తినే వ్యక్తిత్వం లేదు, ఎంఐ చేసుకునే వ్యక్తిత్వం లేదు. పిల్లకి అప్పచెప్పి వచ్చాడు ఆయన. నాకు ఇమేజ్ ఉంది అంటే అంత డబ్బులు లేవు మన దగ్గర. మనం ఉట్టికెక్కలేమో స్వర్గానికి ఎగిరితే ఇప్పుడు ఇది కూడా పోయేటట్టు ఉంది. ఉట్టి కొట్టలేని వాళ్ళు స్వర్గానికి ఎగురుదామని చూస్తే ఉట్టి పడిపోయి కింద పడా చెప్తున్నాను నేను అసలు. అందువల్ల మనం అక్కడ ఉండాలంటే విన్నాడు ఆయన. కానీ కేసీఆర్ గారి దగ్గర అపారమైన సంపద వచ్చిందని చెప్తున్న నేపథ్యంలో అబ్సల్యూట్ పవర్ మనిషిని కరప్ట్ చేస్తుంది. అంటే అవినీతి కాదండి, మనిషి బ్రెయిన్ కూడా కరప్ట్ చేస్తుంది. విత్ డ్యూ రెస్పెక్ట్. అదేమైంది, ఆయన ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. మహారాష్ట్రలో చేరారు. ఏమన్నారు? ఏమనుకుంటాం ఇప్పుడు ఆంధ్రలో ఉన్న పార్టీ అక్కడ వచ్చి పెట్టి తింటారు, మనం పెట్టి మహారాష్ట్రలో పెట్టి తింటాడు ఏమన్నా బుడతకోడు అని మాట్లాడినాను. వెళ్ళి మహారాష్ట్రలో పెట్టారు. పెట్టి అందులో జడ్పీ చైర్మన్ మిగతా వాళ్ళని అందరినీ ఎంత హడావుడి చేశారు. మీటింగ్ లక్షల మంది మీటింగ్తో వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళానంటాం. అలాగే కర్ణాటకలో కూడా కర్ణాటకలో హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలను కొలబర్గి, బేదరు, అలాగే రాయచూరు ప్రాంతాల్లో రాయచూరు కొప్పలు డిస్ట్రిక్ట్స్ అయినాయండి 2-3. యాదగిరి అయింది. అందువల్ల ఆ జిల్లాలో కూడా కొంచెం తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా పెడదామంటే అక్కడ దేవగౌడ వద్దన్నట్టు ఆగినారు. అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఛాలెంజింగ్. ఇది రాజకీయంగా. రెండో విషయం, కేంద్రంలో బిఎల్ సంతోష్ గారిని ఆయన ఈజ్ ఎ ట్రబుల్ షూటర్ ఫర్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. చాలామందికి ఇక్కడ పరిచయం ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఈ కోలేషన్ వచ్చిన ఈ 2 నెలల్లో తీసేయండి కానీ ఈజ్ వెరీ మచ్ ట్రబుల్ షూటర్ ఇన్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ అండి. ఎప్పుడైతే కవిత గారి మీద కేసు పెట్టారో ఆయన మీద పెట్టి ఆయనే జైల్లోకి వేస్తాను ఎత్తుకురమ్మన్నారంట అరెస్ట్ వారెంట్. బెదిరిపోయారు. నరేంద్ర మోడీతో గారితో సహా. నేను చెప్పింది సత్యమండి. అమిత్ షా ఏంటిది ఏం గొడవ, అమ్మా అయ్యి బాబు నన్ను అరెస్ట్ చేస్తాను ఎక్కడ పెట్టరండి అనే పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు తట్టుకోలేకపోయారండి. ఇది వ్యక్తిగతమైన వైరాన్ని పెంచింది కేసీఆర్కి. ఈ 2 కూడా వాళ్ళు కక్ష అది వదలరండి వాళ్ళు. వెస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రిగా సూపర్ ప్రధానమంత్రిగా అదానీ గారి నేతృత్వంలో వాళ్ళ పార్టీ నడుస్తుందో, నేను చెప్పింది మీకు కరెక్ట్గానే అన్నారు. అదానీ గారు మనుషులే కదా, ఇద్దరు ఉంది.